హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు 4:10 అయితే అయింది. ఈరోజు 3వ పాసురం కదా, తిరుపావి స్టార్ట్ అయిపోయి అప్పుడే 3 రోజులు అయిపోయిందా అని అనిపిస్తుంది. మనకి మార్గళి మాసంలో 3వ పాసురం ఈరోజు. మార్గళి వ్రతం అనైనా అనొచ్చు, మనం తిరుపావి వ్రతమైనా అనొచ్చు. ద్రవిడ భాషలో రచించిన ఈ వ్రతాన్ని చేసుకుంటే మన విష్ణుమూర్తికి చాలా దగ్గర అవుతామని మన నమ్మకం. ఇప్పుడు వంట కార్యక్రమం అయితే చేసుకుందామని ఇలాగ క్యాబేజీ ఎగురది అంటే క్యాబేజీ ఉల్లిపాయలతో మసాలా వేసి ఇలా చేసుకుంటామండి. ఇది ఎగురులాగా ఉండదు, ఫ్రై లాగే ఉంటుంది. మామూలుగా మనం ఉల్లిపాయలు అది తాలింపు వేసుకుని ఇలా మసాలా ఏదైతే నేను గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ధనియాలు, మిరియాలు, జీలకర్ర అవన్నీ వేసుకుని ఇలా పొడి చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామని ఇలా పువ్వులు అది అలంకరించుకున్నానండి. ఇలా చామంతి పూలు అయితే తెచ్చుకున్నాము, గులాబీ పూలు కూడా తెచ్చుకున్నాను. లోపల అయితే గులాబీ పూలు, ఇక్కడ చామంతి పూలు ఇలా అలంకరించుకుని ఇలా పెట్టుకున్నానండి. ఈరోజు సోమవారం, మన స్కంద షష్ఠి అంటారు కదా, అది కూడా ఈరోజే. ఈ మార్గళి నెలలో స్కంద షష్ఠి వస్తూ ఉంటుంది కదా. శివుడి యొక్క దివ్య తేజస్తో అయితే జన్మించడం జరిగింది అంటారు శరవణభవన్ని. ఓం శాం శరవణభవ అని అనుకుంటూ ఇప్పుడైతే ఈ కార్యక్రమం ముందుగా అయితే నేను తిరుపావి అది సేవించుకుని ఇలా పువ్వులు అది అలంకరించుకుని ఆండాల తల్లిని ఇలా అలంకరించుకున్నానండి. 2 చోట్ల కూడాను, ఇక్కడ పూజ గదిలో 2 కూడాను 2 రకాల పువ్వులతో ఇలా అలంకరించుకుని ఇంకా స్టార్ట్ చేసుకుందాం. పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం. ప్రసాదాలు కూడా చేసుకోవాలి కదా. నేను పొంగల్ ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టేశానండి. ఇంకా ఈ పువ్వులు అయ్యి అలంకరణ అది చేసుకుంటూ మనం మురుగన్ని తలుచుకుంటూ ఉంటాం కదా. ఈరోజు వెట్రివేలు అంటూ ఉంటాము, మనకి వేల్మురుగ అంటూ ఉంటారు. రకరకాల పేర్లండి. 6 ముఖాలతో అయితే పుట్టడం జరిగింది అంటారు మురుగను. ఈ 12 చేతులతో అయితే పుట్టారు అని అంటూ ఉంటారు. స్కంద అంటుంటారు, మురుగా అంటుంటారు, పిలిస్తే పలికే స్వామి అంటుంటారండి. చెన్నైలో చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. కావళ్ళయి ఎత్తడం, శూలాలయ్యి మనకి గుచ్చుకుని మనకి మొక్కుబళ్ళయి చెల్లించుకుంటూ ఉంటారు కదా. పళని ఏంటి మనకు తిరుచెందూరు అంటారు, అది కూడా అనుకుంటూ ఉంటారు కదండి. మురుగన్ అనుకునేసరికి ఈ ఊర్లన్నీ దివ్యక్షేత్రాలన్నీ మనకి తలుచుకుంటూ ఉంటారండి. తారకాసుడిని సంహరించడానికే పుట్టిన అతను అనుకుంటారు కదండి. ఆ తారకాసుడు ఎంతో ఇబ్బంది పెట్టేవారండి. దేవతల్ని కానీ, భూలోకంలో ఉన్న మానవుల్ని కానీ కోవిళ్ళయి ధ్వంసం చేయడం కానీ, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితిలో సుబ్రహ్మణ్య స్వామి అయితే పుట్టడం జరుగుతుందండి. అంటే తిరునక్షత్రం ఈరోజు జరుపుకుంటూ ఉంటాము. ఆ కారణం చేత పుట్టిన అతను అంటూ ఉంటారు, ఆయన అంటూ ఉంటారు, ఆయన్ని ఇలా కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు పొంగల్ అయితే నాకు రెడీ అయిపోయిందండి. ప్రసాదం చేసుకున్నాను. నేను చెప్పాను కదా కట్టు పొంగలి మస్ట్ అని. ఈరోజు ఉట్టి పొంగల్తోనే నేను ఆండాల తల్లికి ఆరగింపు అయితే చేసేసుకుంటున్నాను. పూజ అయితే నాకు పాసురాలన్నీ చదివేసుకుంటానని చెప్పాను కదా. తిరుపావి అది 30 పాసురాలు రోజు చదువుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే పొంగల్ ఆరగింపు అయిపోయిందండి. ఇంకా నాకు పూజ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా రెడీ అయిపోయి వచ్చేసానండి. బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా, మనకి మార్గళి నెలలో కొంతమంది ఉల్లిపాయలు తినరు, మసాలాలు ఎక్కువ తినరు, తక్కువ ఉల్లిపాయలు వేసుకుని లేకపోతే అస్సలు మానేసో లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటుంటారు కదా. అలాంటప్పుడు నేను ఈ రెసిపీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను, ఈ కర్రీ చెప్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయ మనం వాడకుండా ఈ మార్గళి నెలలో కొంతమంది ఉల్లిపాయ కన్జ్యూమ్ చేయరు కదా, అదే ఎక్కువ వాడుకోరు, తినని వాళ్ళు ఉంటారు కదా. అలాంటప్పుడు ఈ రెసిపీని మనం షేర్ చేయొచ్చు అని చెప్పి ఈరోజు ఇది షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో. అంటే బ్రేక్ఫాస్ట్కైనా సరే, మామూలుగా మనం పూరీలు చపాతీల్లోకైనా సరే ఈ కర్రీ చాలా బాగుంటుంది. బంగాళదుంపలతో ఎలా సింపుల్గా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. దానికి మసాలాకైతే నేను 1 స్పూన్ జీలకర్ర, ఇలా ధనియాలు అది వేసుకున్నాను, కొంచెం మిరియాలు అది వేసుకుంటున్నాను, ఒక 4 లవంగాలు, యాలప్పండు ఇలా వేసుకుని దీంట్లో మనం మిక్స్ చేసుకుని ఈ మసాలాతోనే మనం ఎలా కర్రీ చేసుకోవాలి, ఎలా గ్రేవీ చేసుకోవాలి, ఉల్లిపాయ లేకుండా ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్నాక మిగతాది మనం ఎలా ప్రాసెస్ తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. నేను ఆనియన్స్ వేయకుండా కర్రీ అంటున్నాను కదా, అది పూరీలోకైనా చపాతీలోకైనా ఆల్మోస్ట్ అన్నంలోకైనా తినొచ్చండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు పొడి అయితే మనకి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందైతే పొయ్యి వెలిగించుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను తాలింపు కోసం. మనం ఏం చేసుకోవాలి అన్నది ఫస్ట్ ఈ కడాయి అయితే నేను పెట్టుకుంటున్నాను. మనం దీంట్లో ఎలా వేసుకోవాలి, ఎలా తాలింపు చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనం వేడెక్కే లోపల మనకి
నేను కొంచెం చపాతీ పిండి కూడా కలిపేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫస్ట్ టైం మనం కర్రీ చేసుకునే లోపల మనం చపాతీ కలిపేసుకుంటే అరగంట నానాలి కదా, అందుకని అయితే ఫస్ట్ నేను చపాతీ పిండి కలిపేసుకుని ఇలా పెట్టేసుకుంటున్నాను. చపాతీ పిండి నార్మల్గా మనం ఎలా కలుపుతామో అలాగే నేను కలిపేసుకున్నాను. కాకపోతే ఇవాళ కర్రీ మాత్రం ఆనియన్స్ లేకుండా చేస్తున్నది ఇప్పుడు ఇందులో ఉన్న టిప్ అండి. ఎందుకంటే మార్గళి మాసం అనగానే అదే కాదు, ఏకాదశులు కూడా కొంతమంది ఉల్లిపాయలు తినరు, అలాంటప్పుడు ఇది పనికొస్తుంది. ఇది మా అత్తగారి రెసిపీ. ఇదిగోండి ఆవాలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఇందులో ఆవాలు, తాలింపు సామాన్లు అంటే జీలకర్ర, మినపప్పు ఇలా వేసేసుకుని ఆనియన్స్ కోసే పనే లేదండి, ఒట్టి దుంపలతోనే మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. అది కూడా సూపర్ మసాలా టేస్ట్లో మనకి బాగుంటుంది. అందులో ఉల్లిపాయ వేయలేదని కూడా మనకు అనిపించదు. ఇప్పుడు దీన్ని బాగా ఏగిపోయాక చిటపట్లాడాక కొంచెం మినపప్పు అది వేసుకుంటున్నాను. ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇవాళ నేను జస్ట్ సింపుల్గా చేస్తున్నాను కదా, అందుకు ఇలా చేసి చూపిస్తున్నాను. ఇందులో ఉల్లిపాయ లేకుండా ఏది యాడ్ చేసినా కూడా మనకు పర్వాలేదు. ఇదిగోండి కారం కోసం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం కోసం మీరు ఎక్కువ తక్కువ పచ్చిమిరపకాయలే చేసుకోవాలి, ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కారం అది నేను వేయను, ఇదే వేసుకొని ఉట్టి ఆ మసాలాతోనే ఇప్పుడు ఎలా దుంపల్ని మనం ఎలా చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసుకున్నాక దుంపలు అయితే ఇలా వరుసగా వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే వేసుకున్నానులేండి, ఒక 10 దుంపల్లాగా నేను ఇలా కోసుకొని పెట్టుకొని ఇలా ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇందులో కొంచెం మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది ఇప్పుడు ఇందులో జల్లేసుకొని కొంచెం ఒక్కసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చివాసన ఏదైనా ఉన్నా, దుంపల్లో ఉన్న పచ్చివాసన ఉన్నా, నీరున్నా పోయేంత వరకు, ఈ మసాలా వేగినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక కొంచెం మనం పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం పచ్చివాసన పోయినంత వరకు బాగా అన్నీ కలిపి వేపేసుకుంటున్నానండి. మనం వేసిన మసాలా పొడి అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకుని కొంచెం ఉప్పు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. దుంపల్లో ఉన్న కొంచెం ఆ నీరు అది ఏదో ఉంటుంది కదా, మనం కడిగిన నీళ్ళైనా సరే మనం దుంపల్లో నీళ్ళు వేసి మనం పెడుతూ ఉంటాం, అది కూడా మొత్తం డ్రై అయినంత వరకు ఇలా ఒక్కసారి ఫ్రై చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం దుంపలు డైరెక్ట్గా ఇందులోనే ఉడకపెట్టేసుకోవచ్చు. ఎందుకంటే మనం చిన్న ముక్కలే కోసాం కదా, అది తొందరగానే ఉడికిపోతుంది. మళ్ళీ పెద్ద ఇదిగా మన ప్రాసెస్ ఏం మళ్ళీ ఉడకపెట్టి దాని తొక్కలు తీసి అలా కాకుండా నేను ఫస్టే అన్ని గ్రేట్ చేసుకుని ఇలా ముక్కలు కోసేసుకొని ఇందులో వాటర్ వేసుకొని మనం ఉప్పు కారం అన్నీ ఇందులోనే చూసుకోవచ్చు. మనం వేసిన మసాలాయే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు కొంచెం పసుపు అయితే ఇప్పుడు వేస్తున్నానండి, ఇందాకే వేసేసుకోవచ్చు, నేనైతే ఇందాక వేయలేదు, ఇప్పుడు వేసానండి. ఇప్పుడు ఇలా అన్నీ కలిపేసుకొని మనం కొంచెం మూత పెట్టుకొని మనం దీన్ని ఉడకనిచ్చేయాలండి, అంతే ఇంకా దీని ప్రాసెస్. ఇది అయ్యే లోపల అయితే మనం శనగపిండి తీసుకోవాలి. కొంచెం శనగపిండి ఒక 2 స్పూన్లు మన కన్సిస్టెన్సీ కోసం దుంప ఉడికాక ఏం చేయాలో అన్నది ముందే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని దీన్ని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఉండలు లేకుండా మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. దుంప ఉడికాక మనం ఇది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈలోపు మనం చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాం కదా, అది కూడా మనకి రెడీ అయిపోయింది. మనం ఈలోగా ఈ దుంప ఉడికాక ఇది యాడ్ చేసేసుకుంటే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారు దుంప ఇలా కట్ అవ్వాలి. మనం కన్సిస్టెన్సీ చూసుకోవడానికి ఈ శనగపిండి ఇది మన వాటర్లో కలిపింది ఇలా వేసేసుకోవాలండి ఇందులో, అప్పుడు మనకి దగ్గరికి పడిపోద్ది. ఇగోండి 5 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని బాబాగారు కుర్మా అనేవారండి మా అత్తగారు. పూరీల్లోకి చపాతీల్లోకి ఉల్లిపాయలు వాడని టైంలో ఈ కర్రీ చేసుకుంటే ది బెస్ట్ అనిపిస్తూ ఉంటుందండి. అంటే ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. ఉల్లిపాయ లేకపోతే ఆనియన్ మసాలా లేదు మనకి, ఎలాగా కర్రీ ఎలా సర్వ్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, రెండిటికైతే అన్నిటికీ ఇది సరిపోతూ ఉంటుంది. ఉప్మాలోకి కూడా ఇది బాగుంటుందండి. మనం మామూలు నార్మల్ సూజీ ఉప్మా, రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, దానికి కూడా ఇది బాగుంటుంది. మనకి పూరీ చపాతీకి కూడా బాగుంటుంది. దేనికైనా సరే కర్రీ బదులు ఉల్లిపాయ లేకుండా ఇది సూపర్గా ఉంటుందండి. అందుకని ఇప్పుడు మార్గళి నెలలో ఇది షేర్ చేశాను. ఉల్లిపాయ వాడని వాళ్ళు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుని చూడండి. ఇప్పుడు మనం ఉడికిపోయి దగ్గర పడిపోతే ఇది దీని పని అయిపోయినట్టేనండి. ఇది మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా చపాతీలు అయితే చేద్దామని ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా 2 పీసులు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇంతకుముందు షేర్ చేశాను కదా, మనకి మడత పెట్టుకుని పొరల్లాగా వచ్చింది, సేమ్ అలాగే ఇవాళ చేస్తున్నాను. అలా అయితే మనకు గుల్లగా బాగా వస్తుంది. మనకి నెయ్యి అది రాసుకుని మనం చేసుకుంటే టైం ఉన్నప్పుడైతే ఇది చేసుకోవడానికే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మామూలుగా చపాతీలు చేసేసుకోవచ్చు, ఇది ఇంకా టేస్ట్గా బాగుంటుంది దీనికి.
ఇవాళ మనం కర్రీ కూడా ఆనియన్ లేకుండా చేసాం కదా, చపాతీ దానికి గుల్లగా బాగుంటే మనకి కొంచెం ఎక్కువ తింటారు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నచ్చలేదో ఇంక అనరు. ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకుని దానికి పొరలు రావడానికి మనం మడత పెట్టేసుకుని మళ్ళీ ఒత్తుకోవాలి. నేను మొన్న షేర్ చేశాను కదా, మళ్ళీ నేను సేమ్ అలాగే ఇప్పుడు మేము మళ్ళీ ఇంకోసారి మీకోసం చూపిస్తున్నాను. ఇది సేమ్ అలాగే నేను చపాతీ 2 ఇలాగే చేసేసుకొని దీన్ని మనం 5 మినిట్స్లో మన కర్రీ దీంతో సర్వ్ చేసుకుంటే మసాలా కర్రీతో మనకి సూపర్గా ఉంటుంది. పూరీలైనా చేసుకోవచ్చు. పూరీ కన్నా చపాతీ ఇంకా హెల్దీ కదా. కొందరు నెయ్యి వాడను అంటారు, వద్దు అంటారు, అది ఫ్యాట్ అంటారు కదా. ఆల్వేస్ నూనె కన్నా నెయ్యి చాలా బెటర్ అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడైతే చపాతీలు చేసేసుకొని 2 దాంతో మనకు సర్వ్ చేసేసుకుంటే చపాతీ కర్రీ కూడా 5 మినిట్స్లో రెడీ అయిపోద్దండి. మన కర్రీ అయిపోయే లోపల పిండి కూడా కలిపేసుకుని పెట్టేసుకుంటే 2 ఒకేసారి ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు ఇదేం షేప్ అయిన రౌండే కాదు, మనకు మామూలుగా నేను ఎలా మడత పెడితే అలాగే చేసుకుని ఇది పెట్టుకున్నానండి. ఇది ఇంచుమించు నాన్ మనకి ఎలాగ వస్తుందో అలాగే వస్తుంది. ఇంచుమించు మనకి బటర్ నాన్ అది ఉంటుంది కదా, సేమ్ అలాగే వస్తుంది. కాకపోతే ఇది నెయ్యితో మనం చేసింది. ఒక పక్క కాలేక ఇంకో పక్క తిరగేసుకొని నార్మల్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకోవడమేనండి. కొంతమంది మార్గళ నెలలో ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అంటే ఉపవాసం అంటే వాళ్ళకి ఉల్లిపాయ మానేయడం కూడా ఒక ఉపవాసం కింద లెక్క వస్తూ ఉంటుంది కదా. కొంతమంది దీని కింద ఉంటారు, దీక్షలో ఉంటారు. అలాంటప్పుడు ఈ కర్రీస్ని 2 విధాలుగా మనం సర్వ్ చేసుకోవచ్చని ఇప్పుడు ఇందులో షేర్ చేసి చూపించాను. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ, తర్వాత ఏకాదశులైనా సరే, ముఖ్యమైన పండగల్లో అయినా సరే మనకు అలా తింటూ ఉంటారు కదా. అందుకే ఈ కర్రీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు ఒక చపాతీ అయితే కాలిపోయిందండి. ఇంకొక చపాతీ కూడా వేగించేసుకొని 2 ఇలాగా ఈ కుర్మాతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. దీన్ని బాబా గారు కుర్మా అంటూ ఉంటారండి. మరి ఎలా వచ్చిందో ఆ పేరు నాకు తెలీదు. మా అత్తగారి రెసిపీ ఇది. మీకు టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉంది అన్నది. టేస్ట్ చూసి చూడండి. మనకి చపాతీ ఇలా అనగానే ఆ ముక్క అలా గుల్లగా చాలా బాగా ఇరిగిపోయింది. దుంపలో పెట్టుకుని మనం తింటే ఇది అంటే దుంపే కదా, ఇంకా మనం ఏమీ యాడ్ చేయలేదు, ఉల్లిపాయ ఏమీ వేయలేదు. ఇగోండి, నిజంగా డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీయేనండి. సూపర్గా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి కదా. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.